హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక కొత్త డిజైన్తో మీ ముందుకు రావడం జరిగింది. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మన వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల మీలా యూజ్ అయ్యి ఇంకో నలుగురికి మన రీల్ అనేది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి ముందుగానే మీకు రావడం జరుగుతుంది. సరే, ఈరోజు డిజైన్ ఏం వేసాం, దానికి ఏం మెటీరియల్స్ యూస్ చేసాం అనేది మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. నేను ఈరోజు వీడియోలో చూపిస్తున్నట్టు డిజైన్ అనేది డ్రా చేయడం జరిగిందన్న. ఆ డిజైన్ కోసం ఏం యూజ్ చేశానంటే, డిజైన్ అవుట్లైన్ మొత్తం నేను జరీతో అవుట్లైన్ ఇచ్చుకోవడం జరిగింది. వీడియోలో చూపిస్తున్న విధంగా జరీ ఉపయోగించి చిన్నగా గొలుసు కుట్టు అనేది కుట్టుకుంటూ లీవ్స్కి, అదేవిధంగా రింగ్స్కి, అదేవిధంగా కుందన్ షేప్ ఇచ్చుకున్నాను కదా, వాటికి అన్నిటికి కూడా నేను జరీతో గొలుసు కుట్టు అనేది జాగ్రత్తగా కుట్టుకుంటూ వస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా నాట్ అనేది వేసాను. ఎక్కడికక్కడ నాట్స్ అనేవి వేసుకోవాలి నాన్న. ఇప్పుడు సెకండ్ది అలా జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలి నాన్న. మధ్యలో మనం బీడ్స్ కుట్టిలాగా గ్యాప్ అనేది ఉంచుకుంటూ కుట్టుకుంటున్నాను నాన్న. అలా రింగ్ షేప్ అనేది కంప్లీట్ అయింది. లాస్ట్ లైన్ పాయింట్లో నాట్ అనేది వేసుకున్నాను. తర్వాత అక్కడక్కడ లీవ్స్ వేసుకున్నాను నాన్న. వాటికి కూడా అవుట్లైన్ జరీతో గొలుసు కుట్టు అనేది కుట్టుకుంటూ రావడం జరుగుతుంది నాన్న. కుందన్ షేప్ ఇచ్చాను కదా నాన్న, అది కుడుతున్నాను. అలా లీవ్స్ అన్నీ మెల్లిమెల్లిగా కుట్టుకుంటూ రావడం జరుగుతుంది. పెళ్ళి బ్లౌజెస్కి, ఇంకా ఏదైనా ఫంక్షన్స్ కట్టుకునే బ్లౌజెస్కి ఈ డిజైన్స్ చాలా బాగుంటాయి నాన్న. చాలా నిండుతనం వస్తుంది వేసుకుంటే. ఎవరైనా సెల్ఫ్గా వేసుకునేవారు, లేదంటే బయట ఎవరి చేతనే ఎంచుకునేవారు, ఈ డిజైన్స్ ట్రై చేయండి. చాలా నిండుతనం వస్తుంది వేసుకున్న తర్వాత. నేను జరీ కుట్టుకుండి రింగ్కి మధ్యలో గ్యాప్ ఉంచుకున్నాను కదన్న, అక్కడ షుగర్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. షుగర్ బీడ్స్ యూస్ చేసి ఆ లోపల, ఆ రింగ్ లోపల కుట్టడం జరుగుతుందన్న. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేసాను. అలా ప్రతి ఒక్కటి కూడా అలాగే కుట్టడం జరుగుతుందన్న. అలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రతి ఒక్కటి కుట్టుకుంటూ వచ్చాను నాన్న. తర్వాత కుందన్ షేప్ పెట్టుకున్నాను కదన్న, దాని మధ్యలో పర్పుల్ కలర్ స్టోన్ అనేది అంటించి దాన్ని మళ్ళీ నేను నార్మల్ నీడిల్తో స్టిచ్ చేశాను నాన్న. తర్వాత లీవ్స్ అంటించుకున్నాను కదా నాన్న, అదే స్టిచ్ చేసుకున్నాను కదా నాన్న జరీతో. దాని లోపల కూడా నేను కుందన్ పెడుతున్నాను నాన్న, గ్లాస్ కుందను.
అలా ఏదైతే పర్పుల్ కలర్ స్టోన్ అంటించానో దాని లోపల గ్లాస్ బీడ్స్ గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ యూస్ చేసి దాని లోపల హైలైట్ చేయడం కోసం గ్లాస్ బీడ్స్ అనేది యూస్ చేయడం జరుగుతుంది మనం. వీడియో చూస్తున్నప్పుడు స్కిప్ చేయకుండా మనం ఏం చెప్తున్నాం, ఎలా కుడుతున్నాం అనేది వీడియో మొత్తం చూస్తే ఏం కుడుతున్నాం, ఎలా కుడుతున్నాం అనేది మీకు కూడా డీటెయిల్గా అర్థమవుతుంది స్కిప్ చేసి చూస్తే మీకు కూడా కన్ఫ్యూజన్ కింద ఉంటుంది. ఎవరైనా మొదటిగా మగ్గం వర్క్ కొత్తగా నేర్చుకునేవారు ఉంటారు కదా అలాంటి వారు మన ఛానల్లో సింపుల్గా ఈజీగా వేసే చిన్న చిన్న డిజైన్స్ మనం చాలా పోస్ట్ చేసాం అలా మొదటిగా చిన్న డిజైన్స్ ట్రై చేయడం వల్ల వర్క్ అనేది చాలా త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్స్ లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి వీడియోస్ చూసి మీ సపోర్ట్ అనేది ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ప్రతి ఒక్క కుందన్ లోపల గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్తో స్టిచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రింగ్కి ఇంకో రింగ్ అటాచ్ చేశాను ఆ రింగ్ కూడా గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్తో స్టిచ్ చేయడం జరుగుతుంది. అలా ప్రతి ఒక్కటి కుట్టుకుంటూ వచ్చాను వీడియోలో చూపిస్తున్న విధంగా. పైన రింగ్ పెట్టాను కదా ఆ రింగ్కి ముత్యాలు చిన్నవి స్మాల్ సైజ్ ముత్యాలు ఉపయోగించి ఆ రింగ్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. తర్వాత మనం ఫ్రంట్ నెక్ లైన్ వేయలేదు కదా ఆ ఫ్రంట్ నెక్ లైన్ కోసం నెక్ రౌండ్ చుట్టూ గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ని యూజ్ చేసుకుంటూ నెక్ రౌండ్ చుట్టూ కుట్టుకుంటూ వస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత దాని పక్క నుంచి స్కై బ్లూ కలరు క్రిస్టల్ పూసలు అనేవి యూజ్ చేస్తూ వస్తున్నాను తర్వాత దాని ప్రక్క నుంచి స్కై బ్లూ కలర్ క్రిస్టల్ పూసలను యూజ్ చేస్తూ వస్తున్నాను. గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ని అనుకుంటూ స్కై బ్లూ కలర్ క్రిస్టల్ పూసలు అనేవి నెక్ రౌండ్ చుట్టూ జాగ్రత్తగా కుట్టుకుంటూ రావడం జరుగుతుందన్న. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్ని. అలా నెక్ రౌండ్ అనేది కంప్లీట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.